విజన్ ఉన్న నేత చంద్రబాబుని రాష్ట్రం బాగుపడాలన్నా భవిష్యత్తు బాగుండాలన్నా 2024లో చంద్రబాబును మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక 43వ డివిజన్లో కరపత్రాలు పంపిణీ చేసిన దామచర్ల వెంట మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, కటారి నాగేశ్వరరావు, బండారు మదన్, డివిజన్ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు, దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. బ్రిడ్జిలు కట్టించిన
వర్షాల వల్ల అదేవిధంగా ఈ క్రిస్మస్ పండుగ వల్ల ఈ 10 days మళ్ళీ మనం కూడా తిరగటం ఆపటం జరిగింది. ఇవాళ నుంచి మళ్ళీ 43 నుంచి మొదలుపెట్టాం. రేపు 38, తర్వాత 44, తర్వాత 45 ఈ బిట్ కంప్లీట్ అయ్యేటట్టుగా దీని షెడ్యూల్ రూపొందించుకున్నాం. మేము ఒకటే 14, 19లో అనేక కార్యక్రమాలు చేసాం. ఈ ప్రాంతం అంతా కూడా అదివరకు చిన్న వర్షం వస్తే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. దానికి సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా మన హౌసెస్ కానీ, ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ పెన్షన్స్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అనేక కార్యక్రమాలు చేసాం. దగ్గర దగ్గర 4 కోట్ల రూపాయలు ఈ డివిజన్కి పనిచేసాం. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడుండే ముఖ్యమంత్రి సైకో పాలనలో మీరందరూ కూడా నమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పారు. దానికి నమ్మి మీరంతా కూడా ఓట్లేసి గెలిపించారు. 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని కూడా ఈరోజు అయోమయం పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. వరుస పెట్టాలి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వరుస పెట్టి ఒక్కోళ్ళు కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాలు మాత్రం ప్రజల్లో ఈరోజు పూర్తిగా ఉంది. కాబట్టే ప్రజలు కూడా ఒక విశ్వాసంతో ఏదైనా కూడా మళ్ళా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన, వాళ్ళు మాట్లాడే విధానాల్లో వాళ్ళు కూడా పొరపాటు చేసామయ్యా అనే పరిస్థితులు కూడా ఈరోజు ప్రజల్లో కూడా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం, శ్రేయస్ కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తెలుగుదేశంతో ఇద్దరు కలిసి చేయాలనే ఒక ఉద్దేశం రావటం, ఈరోజు ప్రజల్లో కూడా ఇద్దరు కలిసి ఏదైనా ప్రజల కష్టాల నుంచి పోవాలి అంటే మళ్ళా సమర్థవంతమైన నాయకత్వం రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు 2 పార్టీలు కూడా కలిసి ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల్లో ఆ చైతన్యం, ఇదివరకు మార్పు అనేది చూశారు. అప్పుడు పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో కూడా వాళ్ళు చూశారు. ఇతను ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఎక్కడా కూడా ఒక్క పని కూడా చేయలే. ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేయటం కూడా ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి రాక్షస పాలన మన ఒంగోలులో అనేక సమస్యలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో పొద్దున కూడా వేరే వాళ్ళు వచ్చారు. ల్యాండ్స్కి కూడా ఈరోజు గ్యారంటీ లేకపోవటం, ఎక్కడికెక్కడికి కబ్జాలు చేయటం, అదేవిధంగా బెదిరింపులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, లేకపోతే మాట్లాడితే కేసులు పెట్టడం, ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు ఈ 5 ఏళ్ళు వాళ్ళంతా కూడా చేయటం జరిగింది. దాంట్లో ప్రజలు కూడా పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. కాబట్టే మేము చేసిన కార్యక్రమాలు ప్రజలు ఎలా ఉన్నారో పలకరించడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికి ఒక 5-6 డివిజన్లు కూడా కంప్లీట్ చేసాం. ఇట్లానే కంటిన్యూగా మళ్ళా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లో అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతాం. డోర్ టు డోరు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పలకరించే పరిస్థితి ఈ కార్యక్రమంలో చేపట్టామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కొప్పోల్లో యాక్చువల్గా కొప్పోలు ఊరికి మంచినీళ్ళు ఇచ్చాం మనమే, పైప్ లైన్ వేసి. అదేవిధంగా రోడ్లన్నీ వేసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మెయిన్ రోడ్డు శాంక్షన్ కాలేదు. ఆ శాంక్షన్ అయ్యే టయానికి కొన్ని గవర్నమెంట్ పడిపోవటాలు ఇవన్నీ జరిగినాయి. దానివల్ల ఆ మెయిన్ డ్రైన్ కట్టలేకపోయాం. ఈరోజు కావాలని అత్యుత్సాహంతో వాళ్ళు పెద్దగా అక్కడ పక్కన ఇల్లు ఒకటి ఉంటే ఇల్లే పడిపోయేది. అలాంటిది జేసీబీ పెట్టి దానికి చిన్న బకెట్ పెట్టుకోవాలి. డ్రైనేజ్కి ఏ సైజు బకెట్ పెట్టాలి, లేకపోతే మట్టి తీసి లోడ్ చేసేదానికి ఏ బకెట్ పెట్టుకోవాలో ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఆ ఇంజనీర్ల మీద ఉంది. పెద్ద బకెట్ పెట్టి లాగారు కాబట్టి ఈరోజు ఆ ఇల్లు పడిపోయే పరిస్థితి వస్తుంది. ఆడవాళ్ళంతా బాధపడుతున్నారని చెప్పి మేము వెళ్ళాం. ఆ డ్రైన్ కూడా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఊరు వెనకటి నుంచి కూడా వాళ్ళకి విలేజ్ మ్యాప్లో కూడా ఊరు సైడ్ నుంచి ఒక కాలువ వాళ్ళకు ఉంది. ఆ కాలువని చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పాం. మన కమిషనర్తో కూడా మాట్లాడాం. కమిషనర్ కూడా మేము ఇటే తీసుకెళ్తాము, డైరెక్ట్గా రావని చెప్పేసి వాళ్ళు కమిషనర్ కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ చూసి పొద్దున అక్కడ ఉండే ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. మేము పాత ఏదైతే డ్రైన్ ఉందో దాంట్లోనే వెళ్ళమని కూడా వాళ్ళ కాంట్రాక్టర్తో కూడా చెప్పాం. ఇంకేదన్నా కానీ అత్యుత్సాహం చేస్తే మేము కూడా దానికి ఏం చేయాలో మేము చర్యలు తీసుకునే పరిస్థితిలో మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు
ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు 43వ డివిజన్కి ఈరోజు పర్యటనలో కార్యక్రమంగా ప్రజాయాత్రలో భాగంగా పాదయాత్రలో భాగంగా ఈరోజు మా డివిజన్కి వస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో అన్ని వార్డుల్లో పర్యటన చేస్తున్నారు మా జనార్దన్ గారు. అందులో భాగంగానే ఈరోజు 43వ డివిజన్లోకి ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 43వ డివిజన్లోని కార్యకర్తలు, అభిమానులు మరియు నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి మన వార్డు తరఫున నేను సీనియర్ నాయకుడిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. టౌన్ పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆర్గనైజింగ్ ఆయన చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అన్ని డివిజన్లో టౌన్లో కూడా అన్ని కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మిగతా వార్డులో కూడా కార్యక్రమాలు రేపటి నుంచి ఉన్నాయి. రేపటి నుంచి 44, మళ్ళీ 38, 45 అన్ని వార్డులు కూడా వరుసగా ఈ రోజు నుంచి జనార్దన్ గారు పర్యటన చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు కూడా మీరు విజయవంతం చేస్తారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మన వార్డు వర్గంలో మా ప్రీతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమంతో పాటు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ప్రోగ్రాం ద్వారా తెలుగుదేశం పార్టీ ఏదైతే మహానాడులో తెలిపిన మినీ మేనిఫెస్టోని 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. దాంతోపాటు మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారి హయాంలో 2014 నుంచి 19 దాకా ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు డివిజన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ మన డివిజన్లు ఏ విధంగా బాగుపడతాయి, తెలుగుదేశం హయాంలో ఏం జరిగినాయి అన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ మేము ఈ రోజున ఈ కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం 43వ డివిజన్లో మా సోదరుడు తోక వీరయ్య, అలాగే మా పెద్దలు, మా గురువర్యులు టీవీ శ్రీరామూర్తి గారు, మా మిత్రులు పల్లపోతి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ డివిజన్ కమిటీ సభ్యులు మా చిరంజీవి, మిగిలిన బ్రహ్మయ్య అందరూ మొత్తం కలిసి సమూహంగా ఈ కార్యక్రమం ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మా మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు 43వ డివిజన్ మా డివిజన్కి రావటం జరుగుతుంది. మరి ఈరోజు వారికి స్వాగతం పలుకుతూ డివిజన్లోని నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడికి విచ్చేశారు. విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్. సరికొత్త స్టాకుపై 15% నుండి 30% వరకు డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై 70% డిస్కౌంట్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు.